పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలో సింగరేణి గనులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి వల్ల వాయు, ధ్వని, భూమి కాలుష్యం పెరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో క్యాన్సర్, కిడ్నీ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ఓపెన్ కాస్ట్ గనులు, అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, థర్మల్ పవర్ ప్లాంట్, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు ఇలా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వీటి వల్ల ఎంతో మందికి ఉపాధి లభించినప్పటికీ అంతకు మించి కాలుష్యం జనాన్ని ఎక్కువ ఇబ్బంది పెడుతోంది. పెద్దపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది. బొయ్య సప్పుడు చెవులు గడలు పడుతున్నాయి. రోగాలు, క్యాన్సర్తో మోకాళ్ళ నొప్పులు, మరి ఆ తెల్లారు లేతే బూడిది బొమ్మ అటు డబ్బలలో మనం 4 రోజులు ఊరికి పోతే మూత పెడితే మొత్తం ఇంట్లో ఉండరాని బూడిది, దుమ్ము. దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? 3-4 సార్లు కలెక్టర్ దగ్గర పోయినాం, ఆయన పట్టించుకోలే. ఎన్టీపీసీ దగ్గర పోయినాం, ఆయన పట్టించుకోలే. ఎన్టీపీసీ నుంచి వచ్చే కాలుష్యంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో కష్టాలు పడుతున్నామని చెబుతున్నారు. కంపెనీ నుంచి వచ్చే కాలుష్యంపై ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రతి ఇంటికి ఒక పేషెంట్ ఉన్న పరిస్థితి ఉందని జనం చెబుతున్నారు. మీకు ఇలాంటి వ్యాధులు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దీనికి మీరు మాత్రం తట్టుకోలేరు. ఈ వ్యాధులు ఇట్లనే ఉంటాయి. మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా మీ పరిస్థితి ఇంతే అని మాకు చెప్తున్నారు సార్. మరి అమ్ముకొని మేము ఎటన్నా పోవాలన్నా మాకు కొనేటోళ్ళు లేరు. మరి మాకు న్యాయం జరగాలి. మాకు ఎన్టీపీసీ న్యాయం చేస్తుందా? మాకు ప్రతినిధులు న్యాయం చేస్తారా? గాలి కాలుష్యం నాణ్యతపై గోదావరికని ప్రాంతంలో ఇటీవల చేపట్టిన ఓ సర్వే ఇక్కడ కాలుష్యం స్థాయి ప్రమాదకరంగా ఉన్నట్లు తేల్చింది. రామగుండం పరిధిలో గోదావరి బ్రిడ్జి ఆనుకొని ఉన్న ఇందారం ఓసీపీ, గోదావరికని, ఓసీపీ మైనింగ్ ప్రాంతం నుంచి వెలువడే కాలుష్యంతో పాటు బొగ్గుగన నుంచి కూడా నుసి, మట్టి పొడి లాంటి పదార్థం కూడా గాలి కాలుష్యానికి కారణమవుతుంది. ఇటు రామగుండంలోనూ ఎఫ్సీఐ ఎరువుల కర్మాగారం నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాదాపు 150 నుంచి 200 రైస్ మిల్లులు ఈరోజు ఉన్నాయి. మరి ఈ రైస్ మిల్లు ద్వారా వచ్చే పొగ కానివ్వండి, ఈ ఇసుక రేణులు ఏదైతే ఇప్పుడు నల్ల బూడిద కానివ్వండి, దాదాపు ఈ సుల్తానాబాద్ పట్టణం అరౌండింగ్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దాకా ఇది ఈ వాళ్ళు కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో ఆ ఇసుక రేణు ఏదైతే నల్ల బూడిద ఏదైతే ఉందో టోటల్ తెల్లారి చేసే వరకు మొత్తం ఇల్లంతా వాటర్లో కానివ్వండి, దాంట్లో కానివ్వండి, ఈ నల్ల రేణులతో మొత్తం ఇల్లు నిండిపోయి ఈ కాలుష్యం ఏర్పడడం పలు ఏదైతే ఈ నీటి కాలుష్యం ఏర్పడడం ద్వారా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి సాంకేతిక కారణాలతో లీక్ అయ్యే అమోనియా కూడా జనం ఆరోగ్యానికి కారణమవుతుంది. ఇక్కడ గాలి నాణ్యత 50 లోపు ఉండాలి, కానీ ఎప్పుడు 100కు పైగానే ఉంటుంది. ఇక సమ్మర్లో అయితే 200 దాటుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇక్కడ 84 సంవత్సరం నుంచి ఉంటున్నాను. ఎన్టీపీసీ అప్పుడు 200 మెగావాట్లతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 4200 మెగావాట్లు పవర్ రామగుండం ఎన్టీపీసీలో ఉంది. అట్లాగే జైపూర్ పవర్ ప్లాంట్ 1200 మెగావాట్లు, బసన్నగర్ సిమెంట్ కంపెనీ ఒక 95 లక్షల టన్నుల సామర్థ్యం, కానీ వాళ్ళు 1,10 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వీటన్నిటి కాలుష్యం కారణంగా ఈ 25 కిలోమీటర్ల పరిధిలో ల్యాన్సెట్ రిపోర్ట్, అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం 60,000 మంది చచ్చిపోతున్నారు. భారతదేశంలో సంవత్సరానికి 19 లక్షల మంది గాలి కాలుష్యం వల్ల చనిపోతున్నారు. 120 కోట్ల టన్నుల బొగ్గును భారతదేశం వాడుతుంది. ఇక్కడ మనం వాడేది 4 కోట్ల టన్నులు. మనం సింపుల్ లెక్క దాన్ని భాగారం చేస్తే సరిపోతుంది. 120 కోట్ల టన్నుల బొగ్గు వాడినప్పుడు చనిపోతున్న సంఖ్య 19 లక్షలు 20 లక్షలు ఉంటే 4 కోట్ల టన్నులు 30 వంతు బొగ్గు కాలితే ఎంత? 60,000 మంది చనిపోతారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా క్యాన్సర్తో చనిపోయినట్లు సమాచారం. అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, సంస్థల యాజమాన్యాలు స్పందించి వాతావరణ కాలుష్యాన్ని సమతుల్యంగా ఉంచేందుకు కృషి చేయాలని పర్యావరణవేత్తలు, ప్రజలు కోరుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 5 కన్నా తక్కువ ఉండాలి. భారతదేశ ప్రభుత్వం, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన దేశం పేద దేశం, మనం ఇంకా బొగ్గు వాడకుండా కుదరదు. ఆయిల్స్ వాడాలి కనుక 50 లోపల ఉంటే చాలని అన్నారు. కానీ 50 కాదు, ఇక్కడ ఎంత ఉందంటే 112, 126, 133 వరకు చూపిస్తుంది. PM 2.5 డస్ట్ పార్టికల్స్ ఒక మీటర్ లోపల 1000 వంతు మిల్లీమీటర్, 1000 మిల్లీమీటర్లో 1000 వంతు మైక్రోమీటర్. ఆ సైజు ఉండేటువంటి సూక్ష్మ ధూళి కణాలు పౌడర్ కన్నా, నష్టం కన్నా తక్కువగా ఉండేటువంటి ఇక్కడ కనబడుతుంది 39.6 PM 2.5. అలాగే PM 10 68
చూపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. 30 దాటితేనే క్యాన్సర్. ఇది పెద్దపల్లి జిల్లాలో సంవత్సరానికి 4,50,00,000 టన్నుల బొగ్గు కాలుతుంది. జిల్లాలో వెలువడే కాలుష్యం 5 టన్నుల కోట్ల కార్బన్ డయాక్సైడ్, 5 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు, 1,70,00,000 టన్నుల బూడిద రూపంలో కాలుష్యం వెదజల్లుతోంది. PM 2.5, P10 దుమ్ము కణాలు కంటికి కనబడిన బూడిద కాలుష్య రూపంలో ఇక్కడి వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి. జిల్లాలో సబ్ క్రిటికల్, క్రిటికల్, సూపర్ క్రిటికల్, అల్ట్రా సూపర్ క్రిటికల్ సంస్థలు కాలానికి అనుగుణంగా ఏర్పడుతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తున్నాయో అది భూమి వాతావరణాన్ని 1.5 డిగ్రీలు పెంచడమే కాకుండా స్థానికంగా మరణాలు, తీవ్రమైనటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు కృష్ణానగర్ హాట్స్పాట్ జోన్లో ఉంది. మేడిపల్లి రోడ్డు, కాజుపల్లి చుట్టూతో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఎల్కలపల్లి, రాణాపురం, వీర్లపల్లి ఈ గ్రామాలనేయో, అటువైపు కుందన్పల్లి, రామగుండం గ్రామం, వీటన్నిటిలో కూడా మరణాలు తీవ్రంగా అవుతున్నాయి. ఇంతకుముందు 40 ఏళ్ల కింద ఇక్కడ సంవత్సరానికి ఒక క్యాన్సర్ పేషెంట్ కాదు కదా, డయాలసిస్ పేషెంట్ అంటే ఎందుకు తెలియదు. ఇప్పుడు ఒక్క కుందన్పల్లిలోనే 50 మంది డయాలసిస్ వల్ల చనిపోవడం చేస్తూ ఒక 40-50 మంది 40 కన్నా ఎక్కువ మంది డయాలసిస్ పేషెంట్లు ఆ ఊర్లో ఉన్నారు. కృష్ణానగర్లో గత 4 సంవత్సరాల్లో ఏం పరిణామం వచ్చిందంటే అదనంగా 1600 మెగావాట్లు ఎన్టీపీసీలో రావడం వల్ల, 1200 మెగావాట్లు సింగరేణి స్టార్ట్ అవడం వల్ల, బసన్నర్ సిమెంట్ కంపెనీ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక 35 లక్షల టన్నులు పెంచుకోవడం వల్ల, రామగుండం ఎరువుల కర్మాగారం 13 లక్షల టన్నులు ప్రారంభం కావడం వల్ల లోడ్ ఇదివరకు కంటే బాగా పెరిగింది. పెరగడం వల్ల ఒక కృష్ణానగర్లోనే, కృష్ణానగర్ ఒక వార్డు కూడా కాదు ఇది, ఇక్కడ 60 మంది క్యాన్సర్తో చనిపోయారు గత 4 ఏళ్లలో. పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. బొగ్గు దుమ్మును కంట్రోల్ చేయడానికి డస్ట్ సెపరేషన్ సిస్టమ్, చెట్లను పెంచడం, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ పెట్టడం లాంటివి చేస్తున్నామంటున్నారు పర్యావరణవేత్తలు.